పరిపాలన ఉంటే దాన్ని రాముడు మారిగా పరిపాలించాలి, ధర్మాన్ని న్యాయాన్ని కాపాడాలని చెప్పి అన్నప్పుడు మీలో కూడా అలాంటి ఆలోచన విధానానికి మీరు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఈరోజు మీ అందరికీ ఒకే ఒక విషయం చెప్తున్నాను. నేను మీకు అండగా ఉంటా. 30 ఏళ్ళు నన్ను చూశారు. ఎప్పుడన్నా నేను లీవ్ తీసుకున్నానా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా సిక్ అయ్యానని అడుగుతున్నా. నిద్ర లేస్తే నిద్రపోయే వరకు మెషిన్ మారిగా పనిచేస్తున్నానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును అంటే చేయని చెప్పండి అవునని. నాకు ఎంతో పైన నేను కష్టపడాలి. నా ద్వారా ప్రభుత్వ యంత్రాంగాన్ని పనిచేయించాలి, అభివృద్ధి చేయాలి, ఆదాయం పెంచాలి. పెంచిన ఆదాయం మళ్ళీ మీకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, మీ పిల్లల్ని బాగా చదివించాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి, మీ భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఆలోచించాను. మొన్నటి వరకు వితంతువులకు పింఛన్లు ఇచ్చేవాళ్ళు కాదు. భర్త చనిపోతే పింఛన్ లేదు. ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈరోజు నేను వచ్చిన తర్వాత ఒకటే చెప్పాను, భర్త చనిపోతే ఆ నెల నుంచి ఆయన భార్యకు పింఛనిచ్చే విధానం, వితంతో పింఛనిచ్చే విధానాన్ని తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ నెలలో మీరు చూస్తే 3,14,7,872 మందికి వితంతు పింఛన్లు కొత్తగా ఇచ్చాం. ఒకప్పుడు కానీ ఒక నెలలో కానీ తీసుకోకపోతే రెండో నెల ఎగ్గొట్టేవాళ్ళు. నేను ఇప్పుడు చెప్పాను, ఒక నెల పోతే నెక్స్ట్ మంత్ ఇస్తాం. ఇలాంటిది ఈ ఒక్క నెలలో 1,20,187 మందికి 101 కోట్లు మీకు ఇచ్చాను. అది మీ మీద ఉండే నాకు ప్రేమ. ఓసారి పేదవాడు ఇంటి దగ్గర ఉండకపోతే ఒక నెల తీసుకోరు, బంధువుల ఇంటికి పోతారు. అలాంటప్పుడు ఎగ్గొట్టే పరిస్థితి రాకూడదని ఇచ్చాను. రెండో నెల 2 నెలలు తీసుకోకపోయినా 3వ నెల మళ్ళా ఇచ్చాం. అలాంటి వాళ్ళు 3 నెలల్లో ఈ నెలలో 11,986 మందికి ఇచ్చాను. ఇదొక 15 కోట్లు ఇచ్చాను. నేను కూడా మిగలబెట్టుకోవాలంటే ఈ 3 మిగలబెట్టుకుంటే దగ్గర 130 కోట్లు మిగులుతుంది. నా ఆలోచన అది కాదు. పేదవాడి జీవితంలో వెలుగు రావాలి, పేదవాడు ఎక్కడుంటే అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉండాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ నేను ఇస్తున్నా. నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒకే విషయం అడుగుతున్నా. ఇప్పుడే మిత్రులు అడిగారు. నేను కష్టపడేది ఒక దానికే. మొట్టమొదటిసారిగా ఇదే రోజున ఈ ఊర్లో ఒక చరిత్ర నాకెప్పుడూ జ్ఞాపకం ఉంటుంది. 30 సంవత్సరాల ముందు సెప్టెంబర్ 1వ తారీఖున నేను ప్రమాణ స్వీకారం చేసి ఆ రోజున ఈ గ్రామానికి రావడం, కే బొయ్యపల్లికి రావడం నా జీవితంలో మరిచిపోలేని సంఘటన. నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 30 ఏళ్ళు అయిన తర్వాత ఒడుగుదొడుగులు కూడా వచ్చాయి. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు 4వసారి సీఎం అయ్యాను. సమైక్య ఆంధ్రప్రదేశ్లో అందరికంటే ఎక్కువ సీఎంగా ఉన్న ఘనత నాకే దక్కింది. 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా. ఇంకో పక్క మీరు చూస్తే నేను ఒకటే ఆలోచించాను. నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మీ జీవితాల్లో మార్పు రావాలి, అందరికీ న్యాయం చేయాలి. కొంతమంది అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెద్ద పెద్ద వాళ్ళు పేదల్ని దోచుకునే కార్యక్రమం చేసేవాళ్ళు. నేను అందుకే ఒకే విషయం ఆలోచించాను. అభివృద్ధి జరగాలి, ఆదాయం పెంచాలి, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, పెంచుకుంటూనే ఉండాలి. దీనికి ఆర్థిక సంస్కరణలు అవసరమని ఆర్థిక